భారతీయ సనాతన సంస్కృతికి పునాది గురువు. నిర్గుణ పరబ్రహ్మతో సమానుడైన గురువు జ్ఞానదీప శిఖ. గుణాతీత రూపాతీతల మేలు కలయిక గురువు. గురువు అంటే వ్యక్తి కాదు, సమున్నత శక్తి. గురుస్థానం వ్యక్తులకు సంబంధించినది కాదు, అది దైవదత్తమైన ఉదాత్తమైన యోగ్యత. జ్ఞానశక్తి, ఉత్తమ యుక్తి, విద్య పట్ల అనురక్తుల్ని గురువు తన శిష్యులకు అనుగ్రహించాలి. సర్వ సమానత్వ భావాన్ని, తరతమ భేదాలు లేని సౌజన్యపూరిత భావజాలాన్ని గురువు పెంపొందించాలి. ఆచార్యం గ్రాహయత్వా చినోత్యర్థ నాచినోతి బుద్ధిమితివా. తాను స్వయంగా ఆచరించి శిష్యుల చేత ఆ ధర్మాన్ని ఆచరింపచేసే మార్గదర్శి గురువు. అలాంటి గురు పరంపరలో పేరెన్నికగన్న అభ్యుదయవాదిగా ఖ్యాతిగాంచిన బసవేశ్వరుడు ముందు వరుసలో నిలుస్తారు. కాయకమే కైలాసం, శ్రమయే దైవం అని బసవేశ్వరుడు ప్రబోధించారు. సమాజంలోని వ్యవస్థలను, భేదాల్ని, అనేక వివక్షలను బసవಣ್ణ వ్యతిరేకించారు. బసవేశ్వరుడి దివ్యస్ఫూర్తితో ఈ మతం స్థాపితమయ్యింది. పనియే సాధన అనే బసవేశ్వరుడి సూత్రాన్ని లక్ష్యంగా చేసుకున్న ఆధ్యాత్మిక సన్నిధి మురుగమఠం. నిర్వహించే కర్తవ్యంలో, చేసే పనిలో దైవాన్ని దర్శిస్తే అటు ఆధ్యాత్మిక పురోగతితో పాటుగా లౌకికపరమైన అభ్యున్నతి చేకూరుతుంది అనేది మురుగమఠ సిద్ధాంతం. అందుకే ఈ మఠానికి ఎందరో సేవ నిమిత్తం విచ్చేస్తుంటారు. ప్రార్థన చేసే పెదాల కన్నా సాయం చేసే చేతులే మిన్న అనే సూత్రాన్ని అనుసరించి సేవా మార్గ సంవిధానం ద్వారా ఆధ్యాత్మిక చింతనను అనుసరించాలనే సంప్రదాయాన్ని మురుగమఠం అనుసరిస్తోంది. ఈ ప్రపంచమంతా మానవత అనే ధర్మంపై కొనసాగుతోంది. ఆ మానవతకే అందరూ పట్టం కట్టాలి. మానవతను మించిన నవత, మానవీయత మరొకటి లేదు. మనిషిగా జన్మించిన ప్రతి ఒక్కరూ మానవత్వ కవచాన్ని ధరించాలి అనే బసవన్న సూక్తికి మురుగమఠం సాకార రూపం. ధార్వాడ్ మురుగమఠం లింగాయత్ సంప్రదాయాన్ని అనుసరిస్తోంది. బసవేశ్వరుడు బోధించిన సంప్రదాయమే అనంతర కాలంలో లింగాయత్ ధర్మంగా స్థిరపడింది. లింగాయత్ కట్టుబాటు ప్రకారం ఇందులో చిన్న పెద్ద అనే తేడా లేదు. పుట్టుకతో అందరూ సమానమే. లింగాయత్లలో గురువులే ముఖ్యం. వారికి మఠాలు ఉంటాయి. ఆ మఠాధిపతులే మార్గనిర్దేశనం చేస్తారు. శివుడే సర్వేశ్వరుడు, శివుణ్ణి మించిన దైవం లేదని బసవేశ్వరుడు ప్రతిపాదించాడు. ఆ సూత్రం లింగాయత్లకు, ధార్వాడ శ్రీమఠం మురుగమఠానికి శిరోధార్యం. మురుగమఠం శ్రీమఠంగా, బసవసూత్ర దివ్యమఠంగా ఖ్యాతిగాంచింది. బసవేశ్వరుడు సమాజంలోని కుల వ్యవస్థను, వర్ణ భేదాలను, లింగ వివక్షను సమూలంగా వ్యతిరేకించాడు. కర్ణాటకలోని బాగేవాడిలో మాడారాజు, మాదాంబ దంపతులకు 1134 సంవత్సరం మే 3వ తేదీన జన్మించాడు. చిన్న వయసులోనే శైవ పురాణ గాథల్ని అవగతం చేసుకున్న బసవన్నకు కర్మకాండపై విశ్వాసం పోయింది. ఉపనయనాన్ని తిరస్కరించాడు. 12వ శతాబ్దంలో బిజ్జలుడి దగ్గర ప్రధాన అమాత్యుడిగా పదవి పొందాడు. రాజ్యపాలనలో ముఖ్య భూమిక పోషిస్తూనే వచన సాహిత్యంతో ప్రజలందర్నీ అభ్యుదయ పంథాలో ఏకం చేశాడు.
ఆయన బోధనలలోని సమతావాదం అందర్నీ ఆకట్టుకుంది. మొత్తం 64 లక్షల వచనాల్ని బసవేశ్వరుడు కూర్చాడు. బసవయ్య తన చేతుల మీదుగా ఒక వర్ణాంతర వివాహాన్ని జరిపించాడు. అయితే అలనాటి సంప్రదాయవాదులకు అది నచ్చలేదు. తీవ్ర వ్యతిరేకతకు దారితీసింది. నూతన దంపతులు హత్యకు గురయ్యారు. ఈ సంఘటన బసవుని హృదయాన్ని ఎంతో కలచివేసింది. అమాత్య పదవిని వదిలి బసవేశ్వరుడు కూడలి సంగమేశ్వరుడి సన్నిధికి చేరి కొంతకాలానికి ఆయనలో సంలీనమయ్యాడు. అలాంటి బసవేశ్వరుడు బోధించిన లింగాయత ధర్మం గవి సిద్ధేశ్వర మఠానికి ఆధార భూమిక. శివుడంటే ఒక కనిపించని శక్తి అని విగ్రహారాధనను వ్యతిరేకించాడు. ಧಾರವಾಡ ಮುರುಘಾ ಮಠವು ಸುಮಾರು 300-350 ವರ್ಷಗಳ ధారవాడ మురుగా మఠం సుమారు 300-350 సంవత్సరాల ప్రాశస్త్యం కలిగిన మఠం. మొట్టమొదటగా ఇమ్మడి గురు సిద్ధ మహాస్వామి వారి కాలంలో ఈ మురుగా మఠం స్థాపించబడింది. ఆ రోజు నుండి ఈ రోజు వరకు ఎంతోమంది మఠాధీశులు మురుగా మఠం పరంపరను పరివ్యాప్తి చేస్తున్నారు. ధారవాడ మురుగా మఠం ఒకానొక కాలంలో తన అస్తిత్వాన్ని కొంత పోగొట్టుకుంది. ఇక్కడికి పెద్దగా ఎవ్వరూ వచ్చేవారు కాదు. ఇక్కడ చెట్లు పెద్దగా పెరిగి భయానక వాతావరణాన్ని కలిగి ఉండేది. 1917లో హుబ్బళ్ళి తాలూకా హింగలహಳ್ಳಿకి చెందిన మృత్యుంజయ మహాస్వామి వారు దావణగిరి విరక్త మఠం నుండి ఈ మఠానికి అధ్యక్షులుగా, పీఠాధిపతులుగా 1917లో అధికారాన్ని స్వీకరించారు. వారు అధికారాన్ని స్వీకరించిన వెంటనే ఈ మురుగా మఠానికి బసవ పరంపరకు ಭವಿಷ್ಯತ್ತು ದೊರಕಿನಟ್ಟೈಂది. ಈ ಮುರುಘಾ ಮಠಕ್ಕೆ ಒಂದು ಅತ್ಯದ್ಭುತವಾಗಿರುವಂತಹ ಬಸವ ಪರಂಪರೆಯ ಭವಿಷ್ಯ ದೊರಕಿದಂತಾಯಿತು. ధార్వాడ్లోని మురుగమఠం దక్షిణ భారత సనాతన సంప్రదాయంలో పేరెన్నిక కన్నది. బసవ సిద్ధాంతాల్ని సంపూర్ణంగా అనుసరిస్తూ సర్వ సమానత్వ భావాన్ని విస్తృతంగా ప్రచారం చేస్తోంది మురుగమఠం. 4 శతాబ్దాల ఘనచరిత్ర కలిగిన వైశిష్ట్యమైన ఆధ్యాత్మిక ధామం మురుగమఠం. రుద్రముని, శివముని అనే 2 జంట యోగులు ఇక్కడ తపస్సు చేశారు. కీకారణ్య ప్రాంతంగా ఉన్న ఈ సన్నిధిలోనే ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకుని నిరంతరం మురుగా అంటూ సుబ్రహ్మణ్యస్వామి ధ్యానంలో ఉండేవారు. ఆ ఆశ్రమంలోనే రుద్రముని, శివయోగులు సజీవ సమాధి అయ్యారని ప్రతీతి. వారి తదనంతరం ఈ సన్నిధి సుబ్రహ్మణ్య శైవ సన్నిధానమై శివసుబ్రహ్మణ్య నిలయంగా అలరారుతోంది. 1917 సంవత్సరంలో మృత్యుంజయ స్వామి ఈ మఠ సారథ్య బాధ్యతలు స్వీకరించారు. ఈ స్వామి ఆధ్వర్యంలో మురుగమఠం ఎంతో అభివృద్ధి సాధించింది. ఆయన గురు పరంపరను కొనసాగించారు. 1888 సంవత్సరంలో హుబ్బళ్ళి తాలూకా ఇంగ్లల్లి గ్రామంలో జన్మించారు. శివభక్తుల కుటుంబమై తేజరిల్లుతోన్న వారి పరివారంలో సహజంగానే దైవభక్తి అధికంగా ఉండేది. దాంతో మృత్యుంజయ స్వామికి చిన్నప్పటి నుంచి దైవారాధన పట్ల, ఆధ్యాత్మిక విషయాల పట్ల మక్కువ ఎక్కువగా ఉండేది. బాల్యంలోనే దేశ సంచారం చెయ్యాలని నిర్ణయించుకున్నారు. ఇల్లు వదిలి ఎన్నో పుణ్యక్షేత్రాల్ని దర్శించారు. యువకుడైన మృత్యుంజయుడికి తల్లిదండ్రులు వివాహ ప్రయత్నాలు ప్రారంభిస్తే తాను వివాహం చేసుకోనని, తన జీవితం ఆధ్యాత్మిక చింతనకేనని స్పష్టం చేశారు. బెళగావి ప్రాంతంలో ఉన్న అడవి సిద్ధేశ్వర స్వామిని మృత్యుంజయ స్వామి కలుసుకున్నారు. తన ఆధ్యాత్మిక జీవితానికి ఆయననే తన గురువుగా భావించారు.
కాశీయాత్ర చెయ్యాలనే తన మనసులో ఉన్న అభీష్టాన్ని సిద్ధేశ్వర స్వామికి ఆయన తెలియచేశారు. అందుకు సమ్మతించిన సిద్ధేశ్వర స్వామి కాశీలో ఉన్న మృగేంద్ర స్వామిని కలుసుకుని ఆయన ఉపదేశాల్ని స్వీకరించమని సూచించారు. గురువు ఆజ్ఞను పాటించిన మృత్యుంజయ స్వామి కాశీయాత్ర చేశారు. 1914 సంవత్సరంలో బాలలీల మహంత శివయోగి మహాస్వామిని మృత్యుంజయ స్వామి కలుసుకున్నారు. పశుపతి గ్రామంలో ఉన్న గవి మఠాధిపతిగా శివయోగి మహాస్వామి వ్యవహరించారు. ఆయన మార్గదర్శకత్వంలో 1917 సంవత్సరంలో మృత్యుంజయ స్వామి ధార్వాడ మురుగమఠానికి సారథ్య బాధ్యతల్ని స్వీకరించారు. మఠం ద్వారా అనేక ఆధ్యాత్మిక విషయాల్ని విస్తృతంగా ప్రచారం చేయసాగారు. ఆధ్యాత్మికత అంటే కేవలం దైవ పూజ, ఉత్సవ నిర్వహణ, మత సంబంధ చిహ్నాల ప్రదర్శన మాత్రమే కాదు. ఆధ్యాత్మికత అంటే అంతకు మించినది. సామాజిక సేవ, విద్యా ప్రగతి, పేదల అభ్యున్నతి, మహిళా వికాసం, బాలికా విద్య ఇలాంటివన్నీ సనాతన ధర్మంలో ఆధ్యాత్మిక మార్గంలోకే వస్తాయి అని మృత్యుంజయ స్వామి విశ్వసించేవారు. ధార్వాడ్లో విద్యా సౌకర్యాలు పూర్తిగా అందుబాటులో లేకపోయేవి. పేద విద్యార్థులకు పాఠశాలలకు, కళాశాలలకు వెళ్లే అవకాశం ఉండేది కాదు. ఆ పరిస్థితుల్లోనే స్థానికంగా ఉండే విశ్వవిద్యాలయం మూతపడింది. ఆ పరిస్థితుల్లో తానే ఓ విద్యాశాలను, వసతి గృహాన్ని ఏర్పాటు చేయాలని మృత్యుంజయ స్వామి నిర్ణయించారు. బసవಣ್ణ స్ఫూర్తితో సామాజిక సమానత్వమే ప్రాతిపదికగా అన్ని వర్గాల పిల్లలకు ఈ విద్యాశాలలో ప్రవేశాన్ని కల్పించారు. లింగాయత్ సంస్కృతి అయిన శరణు సంశుద్ధిని అమలు చేశారు. సర్వ సమానత్వమే సామాజిక శాంతికి మూలమని బసవేశ్వరుడు ప్రతిపాదించారు. ఆ సిద్ధాంతాన్ని మురుగమఠం అమలు చేస్తూ సర్వజనహితమే మా అభిమతం అని ఆచరణపూర్వకంగా నిరూపిస్తోంది. తిండి, గూడు, వస్త్రాలు, జ్ఞానం, వైద్యం ఈ 5 ముఖ్యాంశాలు ప్రతి మనిషికి కావాలి. వీటి సాధనకు ప్రతి వ్యక్తి కృషి చెయ్యాలి. మనోనిర్మలత కన్నా మించిన యాగం లేదు. సాటివారికి సేవ చేసే భాగ్యాన్ని మించిన క్రతువు లేదు. హృదయంలో ప్రతికూల ఆలోచనలు, కుతంత్రాలు, మత్సరాన్ని నింపుకొని దైవారాధన చేస్తే ఆ పూజ వృధా. మన ప్రవర్తన, మన వ్యక్తిత్వం, మన భావజాలం మన భవిష్యత్తుని నిర్దేశిస్తాయి. స్వర్గం, నరకం అనేవి ఎక్కడో లేవు, నీ చేతల్లో చేతుల్లోనే ఉంటాయి అని మృత్యుంజయులు ప్రవచించారు. 1960 సంవత్సరంలో మృత్యుంజయ స్వామి మఠం ఉత్తరాధికారిగా మహంతప్పను నిర్ణయించారు. 1964 సంవత్సరంలో మృత్యుంజయ స్వామి శివైక్యం చెందాక పూర్తిస్థాయి మఠ బాధ్యతల్ని చేపట్టారు. మహంతప్ప గురు ఆధ్వర్యంలో మురుగమఠం ఎంతగానో అభివృద్ధి చెందింది. మఠానికి విస్తృత ప్రచారం కల్పించడంతో పాటు విద్య, వైద్య, వసతి గృహాల్ని ఆయన నిర్మింపచేశారు. 1973 సంవత్సరంలో 126 గదులతో మఠంలో వసతి గృహాన్ని ఏర్పాటు చేశారు. ఇప్పటికీ ఆ భవనాన్ని వినియోగిస్తున్నారు. శాశ్వత కట్టడాల నిర్మాణంలో, మురుగమఠానికి ఆర్థిక ఆదాయ వనరుల్ని సమకూర్చడంలో, విద్యార్థులకు విద్య, వసతి సౌకర్యాలు కల్పించడంలో మహంతప్ప గురు కృషి మరువలేనిదిగా పేర్కొంటారు. 1993 సంవత్సరంలో మహంతప్ప లింగైక్యం చెందారు. ఆ తర్వాత మల్లికార్జున స్వామి మురుగమఠ బాధ్యతల్ని చేపట్టారు. ప్రాచీన, ఆధునిక నిర్మాణ శైలి మేళవింపుతో, విలక్షణ కట్టడాలతో సువిశాలంగా విస్తరించి ఉన్న మురుగమఠం ఆధ్యాత్మిక చైతన్యానికి ప్రతీక. సమాజ పునర్నిర్మాణంలో బసవేశ్వరుడి సిద్ధాంతాలు కాలదోషం లేనివి. అవి సర్వకాల సర్వావస్థల్లోనూ కరదీపికలుగా భాసిస్తాయి. వాటిని సమన్వయం చేసుకుంటూ పురోగమించడమే మన విధి అంటారు మల్లికార్జున స్వామీజీ.
ఆధ్యాత్మిక, విద్య, సాంస్కృతిక సేవా కార్యక్రమాలను విస్తృతంగా అమలు చేస్తూ మురుగమఠం కన్నడ సీమలో ఆధ్యాత్మిక కస్తూరిలా పరిమళిస్తోంది. ఆధ్యాత్మిక సాధన అంటే నిర్వహించే కర్తవ్యాన్ని విడనాడి ముక్కు మూసుకుని నిర్జనమైన ప్రదేశంలో కూర్చోవడం కాదని మల్లికార్జున స్వామి చెబుతారు. మనం చేసే పనిని శ్రద్ధ, ఆసక్తి, దీక్ష, దక్షతలతో నిర్వహించడమే దైవ పూజ అని ఆయన విశ్లేషించారు. ఇతరులకు సేవ చేస్తూ వారి సంతృప్తిలోనే మన ఆనందాన్ని అన్వేషించాలని స్వామీజీ ప్రతిపాదించారు. మల్లికార్జున స్వామి ఆధ్వర్యంలో సేవయే పరమావధిగా విశ్వమానవ కళ్యాణం కోసం మురుగమఠం అవిరళంగా అహరహం కృషి చేస్తోంది. మురుగమఠం లింగాయత్ మఠాలలో పేరెన్నికగన్నది. ఆధ్యాత్మిక, సాంస్కృతిక, సేవా మార్గాల త్రివేణి సంగమమై వెలసిల్లుతోంది. ప్రతినిత్యం ఇక్కడకు విచ్చేసిన భక్తులకు అన్నప్రసాద వితరణ చేస్తారు. మఠం ఆధ్వర్యంలో కొనసాగుతోన్న గురుకులంలో వేలాది మంది విద్యార్థులు విద్యాభ్యాసం చేస్తున్నారు. లౌకికపరమైన ఆధునిక సాంకేతిక విద్యను కూడా ఇక్కడ విద్యార్థులకు అందిస్తున్నారు. సంస్కృత విద్యాభ్యాసం, కన్నడ సాహిత్య అధ్యయనం ఇక్కడ కొనసాగుతుంది. దేశ రాజకీయాలలో ప్రముఖులైన బీడీ జట్టి, ఎస్ నిజలింగప్ప, రత్నప్ప పుంబార్, కళారత్న పాటల్ పుట్టప్ప వంటి ఎందరో ప్రముఖులు ధార్వాడ్లోని మురుగమఠంలో విద్యాభ్యాసం చేసిన వారే. వారి భావి జీవితానికి మురుగమఠంలోనే పునాది పడింది. ప్రతి సంవత్సరం మృత్యుంజయస్వామి గురువైన మృగేంద్ర శివయోగి జయంతి, మృత్యుంజయస్వామి వారి జయంతి ఈ మఠంలో ఘనంగా నిర్వహిస్తారు. మాఘమాసంలో శుద్ధ చతుర్థి నుంచి వారం రోజుల పాటు ఇక్కడ జాతర కొనసాగుతుంది. ధార్వాడ్ పరిసర ప్రాంతాలలో ఇదే అతిపెద్ద ఆధ్యాత్మిక సంబరంగా విలసిల్లుతోంది. 1916ರಲ್ಲಿ ಧಾರವಾಡದಲ್ಲಿ ಕರ್ನಾಟಕ ಕಾಲೇಜ್ 1916లో ధార్వాడ్లో కర్ణాటక కాలేజ్ ప్రారంభించబడింది. కర్ణాటక కాలేజీకి వచ్చే విద్యార్థుల సంఖ్య బాగా తక్కువగా ఉంది. కారణం ఏంటంటే ధార్వాడకు వచ్చిన పల్లెటూరు విద్యార్థులకు వసతి సౌకర్యం లేకపోవడం, భోజన సదుపాయం లేకపోవడం పెద్ద లోపం. అందుకే కర్ణాటక కాలేజీకి ఎవ్వరూ వచ్చేవారు కాదు. తల్లిదండ్రులు కూడా తమ పిల్లలు పట్టణానికి వెళ్ళి చదువుకుంటే ఎక్కడ చెడిపోతారేమోనని భ్రమ వల్ల పిల్లల్ని పట్టణానికి పంపేవారు కాదు. దాంతో కర్ణాటక కాలేజీ మూసివేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఇది ధార్వాడ్ మురుగామఠం మృత్యుంజయ మహాస్వామి వారికి తెలిసింది. వేయకండి, నేను మురుగామఠంలో పేద విద్యార్థుల కోసం ఒక వసతి, భోజన సౌకర్యాలతో కూడిన హాస్టల్ను ప్రారంభిస్తాను అని చెప్పారు. ఇలా చేస్తే గ్రామీణ ప్రాంతాల నుండి విద్యార్థులు వస్తారు, మరలా కాలేజీ యథావిధిగా నిర్వహించగలరు అని చెప్పడంతో కర్ణాటక కాలేజీ కార్యనిర్వహణ మండలికి ఈ విషయం తెలిసి 1917లో జగద్గురువు మురుగా రాజేంద్ర ఉచిత ప్రసాద నిలయం అని పేరుతో ప్రసాద నిలయాన్ని ప్రారంభించారు. దాని ద్వారా విద్యార్థులు చదువుకోవడానికి ఇక్కడకు వచ్చి భోజన, వసతి సౌకర్యాలు పొందడంతో ఇక ప్రతి సంవత్సరం ప్రసాద నిలయంలో విద్యార్థులు పెరుగుతూ కాలేజీకి పూర్వవైభవం పెరిగింది. కాలేజీ సమర్థవంతంగా నిర్వహించబడింది. కాలేజీ పాలక మండలి మురుగామఠం మృత్యుంజయ స్వామి వారికి సంతోషంతో కృతజ్ఞతలు తెలియజేశారు. ಇಟ್ಟು ಅದು ವಿದ್ಯಾರ್ಥಿಗಳ ಸಂಖ್ಯೆಯಿಂದ ತುಂಬಿಕೊಳ್ಳಕತ್ತು. ಆಡಳಿತ ಮಂಡಳಿಯವರು ಭಾಳಷ್ಟು ಸಂತೋಷಪಟ್ಟು ಮುರುಘಾಮಠ ಮೃತ್ಯುಂಜಯ ಮಹಾಸ್ವಾಮೀಜಿಯವರಿಗೆ ಕೃತಜ್ಞತೆಗಳನ್ನು ಅರ್ಪಿಸಿದರು.
ఈ దేహమే దేవాలయమైతే మన గుండె గుడిలో వెలిగే పరంజ్యోతి పరమేశ్వరుడు. శ్రమయే సౌందర్యం, శ్రమయే జీవన వికాసం, శ్రమయే జీవన పావన సూత్రం అని బసవన్న చెప్పిన సిద్ధాంతాల్ని నేటి యువతరం స్వీకరించాలి అని మల్లికార్జున స్వామి ఉద్బోధించారు. ధనం పట్ల విపరీతమైన ఆశ, నాది నాకే కావాలి, నీది నాకే కావాలి అనే దుర్మార్గపు ఆలోచన వ్యక్తుల్ని పతనం చేస్తాయి. అందరినీ కలుపుకుంటూ అందరిలో తాను ఒకటిగా మసలుకుంటూ సాగించే జీవన యానమే పరమాత్మ సన్నిధికి చేరుస్తుందని మల్లికార్జున స్వామి ప్రబోధించారు. సర్వ సౌమనస్య భావాలకు, సమగ్రపూరిత సౌజన్య అంశాలకు పెద్దపీట వేస్తూ ఆధ్యాత్మిక విద్య, సాంస్కృతిక కార్యక్రమాల్ని విస్తృతంగా నిర్వహిస్తూ బసవన్న స్ఫూర్తితో చైతన్యయుతంగా పురోగమిస్తోంది మురుగమఠం. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ బసవేశ్వరాయ నమః. ఓం నమః శివాయ. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.